శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యేక సూచనల మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఏటా 3 విడతల్లో 20,000 ఆర్థిక సాయాన్ని అందిస్తోందని, అందులో భాగంగానే నేడు మొదటి విడత నిధులను విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ద్వారా కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 16,938 మంది రైతులకు 10.90 కోట్ల ఆర్థిక లబ్ధి చేకూరిందని, ఈ నిధుల విడుదలతో విడవలూరు మండల పరిధిలోని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కూటమి నేతలు, రైతులందరూ పాల్గొన్నారు. మన ప్రీతం శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలో తీసుకున్న మొదటి నిర్ణయం రైతులకి అందరికీ కాలువలు తవ్వించడం, తద్వారా పంట కాలువలను అభివృద్ధిపరిచి రైతులందరికీ సకాలంలో నీటిని విడుదల చేసే విధంగా చేయడం జరిగింది. తద్వారా పంటలు సమృద్ధిగా పండి కోవూరు నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండడానికి ప్రభుత్వ కార్యక్రమాలైన మన ప్రీతం శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా కోరుకుంటూ, రైతులకి అందరికీ చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి అందరూ పెద్దలు మాట్లాడారు. యూరియా కూడా అన్ని సరైన సమయానికి అందిస్తూ వారి కోరుకున్నది ఇస్తూ ప్రతి ఒక్క దాంట్లో రైతులకి పక్షపాత ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి, రైతు నాయకులకి, మీడియా సోదరులకి, వ్యవసాయ అధికారులకి సకాలంలో స్పందించి మాకు వ్యవసాయ అధికారులు అందరూ సకాలంలో స్పందించి రైతులందరికీ అనుకూలంగా ఉన్నందుకు ఏడీ గారికి, మా యువ గారికి, అదేవిధంగా వారి మొత్తం సిబ్బందికి, నియోజకవర్గంలోని మొత్తం అగ్రికల్చర్ అసిస్టెంట్ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఒక 2 రోజులు 2 నెలలు పంట ఉంటుంది కాబట్టి అప్పుడు అయిపోయినా కూడా మీ సేవలు మా రైతులందరికీ అందించాలని కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించి రైతు ఖాతాల్లో నేరుగా వారికి రావాల్సినటువంటి డబ్బుని జమ చేయడం జరిగింది. అదేవిధంగా మన శాసనసభ్యురాలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఇద్దరు కూడా రైతులకు సంబంధించి కాలువలు తవ్వించడం, చివరి ఆయకట్టు వరకు నీరుని అందించడం, దాంట్లో ఎక్కువ కృషి చేస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రైతులందరూ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు ముఖ్య సూచనలు ఇస్తూ ఉన్నాయి. ఎల్నినో ప్రభావం అధికంగా ఉంటుందని, ఉన్నటువంటి కొద్ది నీరుని చాలా జాగ్రత్తగా వాడుకొని ఈ పంటని పండించాలని చెప్పి నీటిని వృధా చేయకూడదని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఒక పక్క యుద్ధం వల్ల యూరియా కూడా కొరత ఏర్పడుతుంది. ఈ సీజన్లో 3 గంటలు ఇచ్చారు. వచ్చే సీజన్కి మనకు దిగుమతి చేసుకోవాల్సిందే, కానీ ఎక్కడ కూడా యూరియా ఉత్పత్తి అయినట్టుగా మనకు పేపర్లు వస్తూ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా వ్యవసాయ శాఖ సిబ్బంది సూచనలు, సలహాలు తీసుకొని పంటలు పండించేదానికి కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.